విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక దేశ రాజకీయాలు ఇంకొకళ్ళు జోక్యం చేసుకునే ప్రయత్నాలు ఒకటి. చైనా వాళ్ళు వచ్చి భారత్లో రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం, అమెరికా వాడు ఇక్కడ ప్రయత్నం చేయడం, సోరోస్ గ్రూప్ ఒకటి, చైనా గ్రూప్ ఒకటి మొన్న ఎన్నికలు ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. రష్యాలో అట్లాగే అమెరికా వాళ్ళు వెళ్ళి రష్యా వాళ్ళు వెళ్ళి రష్యాలో అమెరికా ప్రయత్నాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇదన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రజలందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కనెక్ట్ అయిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అలా వాడుతున్నారనడానికి సాక్ష్యం. క్రిందసారి ట్రంప్ దింపడానికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇవన్నీ పనిచేసి ఆ ట్విట్టర్ని కొనుగోలు చేసినట్టు ఎలన్ మస్క్ ఏం చెప్పాడు, ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకూడదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలని చెప్పాడు. కానీ ఇప్పుడు తనే ఒక సోరోస్ పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలన్ మస్క్ తాజాగా ఏదైతే త్వరలో జరగబోయేటటువంటి జర్మనీ ఎన్నికలకు సంబంధించి ఏఎఫ్టీ లీడర్తో మీటింగ్ కాబోతున్నాడు, అంటే ప్రతిపక్ష లీడర్లతో మీటింగ్ కాబోతున్నారు. అంటే అక్కడ ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఆల్గారిథమ్స్ మార్చేస్తారు. ట్విట్టర్లో ప్రతిపక్షానికి అనుకూలంగా, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఆటోమేటిక్గా ఇంకా అక్కడ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం కదా, ఇదే కదా గతంలో చేసింది. అది తప్పు అన్నటువంటి వాడు ఇప్పుడు అదే తప్పుని తను చేస్తుంటాడు.